కేసీఆర్కు సిట్ నోటీసులు, విచారణ నేపథ్యంలో పెద్ద అంబర్పేట్లో బీఆర్ఎస్ శ్రేణులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ గౌని భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రదాత కేసీఆర్పై అక్రమ కేసులను యావత్ తెలంగాణ ప్రజలు నిరసిస్తున్నారని, కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ అగ్ని గుండమే అవుతుందని హెచ్చరించారు. కేసీఆర్పై సిట్ విచారణ రాజకీయ ప్రతీకారానికి అద్దం పడుతుందని, తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటుగా మారుతున్నాయన్నారు. ఈరోజు పెద్దంపర్పేట డివిజన్లో ఈ కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ జాతిపిత తెలంగాణను తెచ్చినటువంటి నాయకునికి సిట్ విచారణ సందర్భంగా వేధిస్తున్నటువంటి వేధింపు కార్యక్రమాలకు నిరసనగా మేము ఈరోజు డివిజన్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి కేసీఆర్ గారికి సంఘీభావం తెలపడంతో కూడా ఇక్కడ అందరం అయి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ని ప్రశ్నించడం అంటే తెలంగాణ సమాజాన్ని ప్రశ్నించడమే. కేసీఆర్ అంటే ఒక మహోన్నత వ్యక్తి. ఆయన లేకుంటే అసలు తెలంగాణ రాష్ట్రమే లేదు, అసలు మనకే అస్తిత్వం లేదు. అసలు నాయకులు తీసుకుపోయి ఆయన మీద సిట్టేసి ఏదో వేధింపులకు గురి చేస్తుంటే మాత్రము తెలంగాణ సమాజం క్షమించదు. తెలంగాణ సమాజం అంతా కూడా ప్రతి గ్రామం నుంచి కానీ ప్రతి రాష్ట్రం అంతా కూడా ఆయనకు సంఘీభావంగా మద్దతుగా ఆయనకు ధర్నా కార్యక్రమాలు చేస్తారు. ఆయనకి ఏదైనా జరిగితే మాత్రం ఎవరు ఊకోరు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాము. మా డివిజన్లో ఇది పెద్ద అన్ని వార్డులలో అన్ని డివిజన్లలో కానీ ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి తెలియజేసుకుంటున్నాం. ఆయనకు సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం.